కుప్పంలో పరిశ్రమల ప్రకటన తమిళనాడులో రాజకీయ దుమారాన్ని లేపింది. తమిళ పాలిటిక్స్ని కుదిపేస్తున్నటువంటి వివాదానికి ఆగస్టులోనే బీజం పడింది. అప్పట్లో ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి టిఆర్బి రాజా ఒక ప్రకటన చేశారు. దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి పాదరక్షల తయారీ సంస్థ హాస్వాంగ్ తమిళనాడులోని తూతుక్కుడిలో పరిశ్రమ స్థాపిస్తుందని చెప్పారు. కట్ చేస్తే 3 నెలల తర్వాత అదే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయింది. అది సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో 1,720 కోట్ల రూపాయల వ్యయంతో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించేటువంటి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. హోసాంగ్ సంస్థతో చర్చలు జరిపి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత కూడా కంపెనీ ఏపీకి తరలిపోవడం తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా అయితే మారింది. ఇదొక్కటే కాదు, గతంలో తైవాన్కి చెందినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ తమిళనాడులో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 14,000 హైటెక్ ఉద్యోగాలు కల్పించనుందని ఇదే మంత్రి రాజా గతంలో ప్రకటించారు. కానీ ఫాక్స్కాన్ ప్రతినిధులు మాత్రం తమకు అలాంటి ఆలోచనే లేదు, తూచ్ అన్నట్లుగా వారు ప్రకటించారు. ఈ దెబ్బకి మంత్రితో పాటుగా ముఖ్యమంత్రి స్టాలిన్ పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. ఇక గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు ప్రకటన కూడా తమిళ రాజకీయాలను కుదిపేసింది. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా విశాఖ కంటే చెన్నై నగరం ఎంతో ముందు ఉందని, అయినా గూగుల్ని చెన్నైకి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారంటూ డిఎంకే ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. పారదర్శక విధానాలు, ఆకర్షణీయమైనటువంటి ప్రోత్సాహకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పిస్తూ ఉంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు గారు ఇతర నాయకుల్లా ఉత్తమాటలు చెప్పకుండా చేతల్లో తమ పనితనం చూపిస్తూ ఉన్నారు. మరోవైపు తమిళనాడులో పరిశ్రమల ఏర్పాటుకు భారీ స్థాయిలో లంచాలు డిమాండ్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబం వైపు ప్రత్యర్థులు వేలు చూపిస్తూ ఉన్నారు. అయితే ఆ ఆరోపణలు ఎక్కడా ఇప్పటివరకు రుజువులు కాలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలను, పెట్టుబడులను తమ ఖాతాలో వేసుకుంటుంది. ఇతర రాష్ట్రాల నేతలు మాత్రం రకరకాల కారణాలు చెబుతూ ఇన్వెస్ట్మెంట్ వేటలో వెనకబడుతూ ఉన్నారు.